నమస్కారం. రేషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు జ్యోతిక. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. గోదావరి మహాపుష్కరాలకు సిద్ధం కావాలి. విద్యుత్ అధికారులకు మంత్రి గొట్టిపాటి ఆదేశం. పర్యాటక రంగ అభివృద్ధిపై సమీక్ష. హాజరైన మంత్రులు కందుల, పయ్యావుల. అంతర్జిల్లా మోటార్ సైకిల్ దొంగ అరెస్టు. 28 బైకులు స్వాధీనం చేసుకున్న ప్రకాశం నగర్ పోలీసులు. 8న ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ శివాని రాక. ఆనందం మీ చేతుల్లో పేరుతో బ్రహ్మకుమారిల సదస్సు. భూపాలపట్నంలో ఆవుపై దాడి చేస్తున్న పెద్ద పులి. అధికారులతో కలిసి పరిశీలించిన బత్తుల బలరామకృష్ణ. ఇక డీటెయిల్స్ చూస్తే, జిల్లా పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ను కలెక్టర్ కీర్తి చేకూరి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. 2027 మహాగోదావరి పుష్కరాల దృశ్యం విద్యుత్ మౌలిక వసతుల పనులు వేగవంతం చేయాలని అధికారులతో నిర్వహించిన సమీక్షలో మంత్రి ఆదేశించారు. స్థానిక సెంట్రల్ జైలు సమీపంలోని ఒక ప్రైవేట్ అతిథి గృహంలో బస చేసిన గొట్టిపాటి రవికుమార్ జిల్లాలో విద్యుత్ సంస్థల ద్వారా అమలవుతున్న వివిధ కార్యక్రమాలపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా 2027 మహాగోదావరి పుష్కరాల నేపథ్యంలో జిల్లాలో ప్రతిపాదిత విద్యుత్ మౌలిక వసతుల పనుల కార్యాచరణపై విస్తృతంగా చర్చించడం జరిగింది. అఖండ గోదావరి పుష్కర సందర్భంగా ఏర్పాటు చేయవలసిన విద్యుత్ సబ్స్టేషన్ల కోసం స్థలాల గుర్తింపు పనులు ప్రారంభించడంతో సమగ్ర నివేదిక అందజేయాలని ఆదేశించారు. ఆర్డీఎస్ఎస్ పథకం కింద విద్యుత్ పునర్వ్యవస్థీకరణ పనులను వేగవంతం చేయాలని సూచించారు. పుష్కరాల నేపథ్యంలో జిల్లాలో ప్రతిపాదిత 17 విద్యుత్ సబ్స్టేషన్ల నిర్మాణానికి సంబంధించిన విద్యుత్ లైన్లు, ట్రాన్స్ఫార్మర్లు, ఇతర అనుబంధ పనుల డిపిఆర్లను సూపరింటెండెంట్ ఇంజనీర్ కె తిలక్ కుమార్ మంత్రికి వివరించారు. అంతకుముందు మంత్రిని కేఆర్ఆర్, సిఎస్డిసి కె భాస్కర్ రెడ్డి, డిఎస్పి బి విద్య, విద్యుత్ శాఖ అధికారులు రమేష్, మనోహర్, నారాయణ, అప్పారావు, నటరాజన్, రాంబాబు, రవికుమార్ తదితరులు మంత్రిని కలిసిన వారిలో ఉన్నారు. మన కీర్తి గారి కలెక్టర్ మన డిపార్ట్మెంట్లో చేసినామే కదా, ఆమెకంతా బాగా. సీఎం గారు కూడా ఎవ్రీ మంత్ నేనే గ్రౌండ్కి వెళ్తాను. మనం విజయనగరం సీఎం గారితో నేనే గ్రౌండ్కి జంకో ప్రొడక్షన్ జంకో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో పర్యాటక రంగ అభివృద్ధి నిధుల కేటాయింపుపై వెలగపూడి సచివాలయంలో అధికారులతో మంత్రులు కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోని పర్యాటక ప్రాంతాల అభివృద్ధి, వాటి సమర్థవంతమైన నిర్వహణ, మౌలిక సదుపాయాల విస్తరణ తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఇందుకు అవసరమైన నిధుల కేటాయింపులపై సమగ్రంగా సమీక్ష జరిపారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పీయూష్ కుమార్, పర్యాటక సాంస్కృతిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్, ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఆమ్రపాలి కాటా, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
గత ఏడాదిన్నర కాలంగా రాజమహేంద్రవరం పరిసరాల ప్రాంతాల్లో మోటార్ సైకిల్ దొంగతనాలకు పాల్పడుతున్న దొంగను ప్రకాశం నగర్ పోలీసులు ఎట్టకేలకు సీసీ కెమెరాల నిఘా ద్వారా చాకచక్యంగా అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 23 లక్షల విలువైన 28 మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నారు. స్థానిక ప్రకాశం నగర్ పోలీస్ స్టేషన్లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో సెంట్రల్ జోన్ డీఎస్పీ వై శ్రీకాంత్ ఈ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. వరుసగా బైక్ దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో సీసీ కెమెరాల ద్వారా నిఘా ఏర్పాటు చేశామన్నారు. స్థానిక జాగృతి బ్లడ్ బ్యాంక్ వద్ద బుధవారం రాత్రి వాహనాల చెక్ సమయంలో అతడు పోలీసులకు చిక్కాడని తెలిపారు. పిఠాపురానికి చెందిన పసుపులేటి సీతారామలింగేశ్వరరావు గతంలో కార్ ట్రావెల్ బంగారం దుకాణాలు నిర్వహించి నష్టాలు రావడంతో ఈ విధంగా నేర ప్రవృత్తికి అలవాటు పడినట్టుగా నిర్ధారించారు. అతనిపై ఇప్పటి వరకు ఏ పోలీస్ స్టేషన్లోనూ ఒక్క ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాలేదని, పట్టుబడటం ఇదే మొదటిసారి అని వివరించారు. స్వాధీనం చేసుకున్న మోటార్ సైకిల్ విలువ 23 లక్షల వరకు ఉంటుందని పేర్కొన్నారు. ఈ వాహనంలో హోండా యాక్టివా, యూనికార్న్, సుజుకి యాక్సెస్, హీరో గ్లామర్, స్ప్లెండర్ ప్లస్ బైకులు ఉన్నాయన్నారు. ఈ కేసు ఛేదనలో చురుగ్గా పనిచేసిన సిఐ ఆర్ఎస్కే బాజీలాల్, ఎస్ఐలు జి సతీష్, కె నవీన్ కుమార్, హెచ్సి వి నాగరాజు, క్రైమ్ పార్టీ కె ప్రదీప్ కుమార్, ఎస్ వీరబాబులను అభినందించారు. మనం ప్రకాష్ నగర్ లిమిట్స్లో జాగృతి బ్లడ్ బ్యాంక్ దగ్గర రెగ్యులర్ చెకింగ్లో భాగంగా వెహికల్స్ తనిఖీ చేయడం జరుగుతూ ప్రకాష్ నగర్ పోలీసు వారి సిబ్బందితోటి. ఆ సమయంలో ఒక వ్యక్తి అనుమానాస్పదంగా రావడం జరిగింది. అతన్ని విచారించగా అతని పేరు పసుపులేటి సీతారామలింగేశ్వరరావు, తండ్రి పేరు వీరశంకర్రావు, పిఠాపురం కాకినాడ జిల్లాకు సంబంధించిన వాడు. ఇతని దగ్గర నుంచి మనం ఒక 28 బైకులు రికవరీ చేయడం జరిగింది. ఇతను గతంలో పిఠాపురంలో గోల్డ్ షాపు వ్యాపారం నిర్వహించేవాడు. అందులో నష్టాలు రావడం వలన కార్ ట్రావెల్స్ బిజినెస్ చేశాడు. అందులో కూడా నష్టాలు రావడం వలన అప్పులు తీర్చడం కోసం, అలానే జల్సాలకు అలవాటు పడి సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఈ ఖరీదైన బైకులు దొంగతనం చేయడానికి అలవాటు పడ్డాడు. ఇతని మీద గతంలో కూడా ఎక్కడ ఏ స్టేషన్లో కేసులు నమోదు కాలేదు. ఇతని నుంచి మనం 28 బైకులు రికవరీ చేయడం జరిగింది. వాటి విలువ సుమారు 23 లక్షల రూపాయలు ఉంది. అలానే ఈ బైకులు రికవరీ చేయడంలో ప్రకాష్ నగర్ సిఐ గారు, వారి పోలీస్ సిబ్బంది, అలానే క్రైమ్ పార్టీ ప్రతిభ కనపరిచారు. వాళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా అభినందించడం జరుగుతుంది. ఈ రికవరీ చేసిన బైకుల్లో పలు పోలీస్ స్టేషన్ పరిధిలో కేసులు నమోదై ఉన్నాయి. ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 12 బైక్స్, రాజమండ్రి టీ టౌన్ లిమిట్స్లో 11 బైక్స్ ఉన్నాయి. రాజమండ్రి 1 టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 3 బైక్స్, తాళ్ళపూడి పిఎస్ లిమిట్స్లో 1 బైక్, సర్పవరం 1 బైక్, మొత్తం టోటల్ 28 బైక్స్. వీటి వాల్యూ సుమారు 23 లక్షల రూపాయలు ఉంటుంది. ఈ ప్రెస్ మీట్ ముఖ్యంగా మన ప్రజలందరికీ చేసే విజ్ఞప్తి ఏంటంటే, మీ బైక్లు పార్క్ చేసుకున్నప్పుడు డిజిటల్ లాక్స్ అనేది ఉంటుంది. ఇది తక్కువ ఖర్చుతోటే మనం అరేంజ్ చేసుకోవచ్చు. ఎవరైనా బైక్ని టచ్ చేసినట్టయితే సౌండ్ వస్తుంది. అలానే వీల్ లాక్స్, వీటి కాస్ట్ కూడా తక్కువగానే ఉంటుంది. జీపీఎస్ సుమారు ఒక 2000 రూపాయలు ఖర్చు పెట్టుకుంటే జీపీఎస్ సిస్టమ్ ఒకటి వస్తుంది. దీన్ని అమర్చుకుంటే వాళ్ళు సులభంగా ట్రాక్ చేసుకోవడానికి, వాళ్ళ బైక్స్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి కూడా అవకాశం ఏర్పడుతుంది. అలానే మన ప్రకాష్ నగర్ లిమిట్స్లో కూడా ఎవరైనా దూర ప్రాంతాలకు లేదా ఎక్కువ రోజులు ఏదైనా విహారయాత్రలకు వెళ్తున్నట్టయితే ఎల్హెచ్ఎంఎస్ సిస్టమ్ అనేది ఉందండి, లాక్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అనేది. అది వాళ్ళ ఇంట్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. తద్వారా దొంగతనాలు అరికట్టడానికి, ఒకవేళ జరిగినట్లయితే వెంటనే గుర్తించడానికి కూడా అవకాశం కలుగుతుంది. ఆనందం మీ చేతుల్లో పేరుతో హుకుంపేట డీమార్ట్ పక్కన ఈ నెల 8వ తేదీన సాయంత్రం 5:30 నుంచి 7:30 గంటల వరకు జరిగే సదస్సుకు ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ బీకే శివాని దీది విచ్చేస్తున్నారని బ్రహ్మకుమారులు తెలిపారు. స్థానిక ఆర్యాపురంలో ఉన్న సంస్థ కార్యాలయంలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో బ్రహ్మకుమారులు డాక్టర్ తోటకూర సత్యనారాయణ, శ్రావణి మాట్లాడారు. బీకే శివాని దీది గత 27 సంవత్సరాలకు పైగా రాజయోగ సాధనతో పాపులర్ టీవీ ప్రోగ్రాం అవేకనింగ్ విత్ బ్రహ్మకుమారిస్ ద్వారా కోట్లాది మంది జీవితాలని శాంతి మార్గంలో నడిపించిన వ్యక్తిత్వం కలిగి ఉన్నారన్నారు. వారి ఎనలేని సేవలకు 2014 సంవత్సరంలో ఉమెన్ ఆఫ్ ది డికేడ్ అచీవర్స్ అవార్డును అందుకున్నారన్నారు. 2017లో వరల్డ్ సైకియాట్రిక్ అసోసియేషన్ ద్వారా గుడ్ విల్ అంబాసిడర్గా నియమితులయ్యారని వివరించారు. నేటి జీవనశైలిలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి, భావోద్వేగ కలతలు,
డిప్రెషన్ సంబంధిత సమస్యలకు ఆధ్యాత్మిక పరిష్కార మార్గాలపై అవగాహన కల్పిస్తున్నారన్నారు. రాజయోగం ద్వారా మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవటం, సంతోషాన్ని మన చేతుల్లోనే ఉంచుకోవటంపై ప్రసంగిస్తారని వివరించారు. ఈ సదస్సుకు అందరూ ఉచితంగానే హాజరు కావచ్చని, అయితే రిజిస్ట్రేషన్ తప్పకుండా చేయించుకోవాలని సూచించారు. బ్రహ్మకుమారులు పార్వతి, గీత, మాధురి, శ్రీనివాస్, హేమ, శివాని, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. విడిపోనికి ముందు ఇప్పుడు కాకినాడ, అమలాపురంలో కూడా జరుగుతుంది. 6వ తారీఖు అమలాపురము, 7వ తారీఖు కాకినాడ, 8వ తారీఖు రాజమండ్రిలో ఈ 3 ప్లేసెస్లో సిస్టర్ శివాని గారి యొక్క అద్భుతమైనటువంటి ప్రసంగం ఉంటుంది. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం యొక్క ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ బ్రహ్మకుమారి శివాని దీది గారు మన యొక్క రాజమండ్రికి 8వ తారీఖు సాయంత్రం 5:30 గంటల నుంచి 7:30 గంటల వరకు డీమార్ట్ ప్రక్కన ఉన్నటువంటి గ్రౌండ్లో హ్యాపీనెస్ ఇన్ యువర్ హ్యాండ్స్ అనేటటువంటి టాపిక్ మీద చాలా చక్కటి స్పీచ్ ఇవ్వబోతున్నారు. మరి వారు ఇంటర్నేషనల్ రెన్యూడ్ స్పీకర్. వారికి 6.4 మిలియన్ సబ్స్క్రైబర్స్ కూడా యూట్యూబ్లో ఉండటం జరిగింది. వారికి రామ్నాథ్ కోవింద్ గారు ప్రెసిడెంట్ గారి ద్వారా నారీ శక్తి పురస్కార్ కూడా లభించింది. మరియు సైకియాట్రిక్ అసోసియేషన్ వాళ్ళు కూడా గుడ్ విల్ అంబాసిడర్గా వారికి బహుమతి ఇవ్వటం జరిగింది. మరి ఈరోజు సమాజంలో డిప్రెషన్, ఈ సూసైడ్స్, ఎడిక్షన్ పెరుగుతున్న సమాజానికి ఒక మంచి దిశ, ఒక మంచి నిర్దేశన ఇవ్వటానికి సిస్టర్ శివాని గారు వారి యొక్క స్పీచెస్ ద్వారా ఎంతోమందిని మోటివేట్ చేశారు. ఎన్నో డిప్రెషన్ కేసులు కూడా చాలా సరి అయిపోయినటువంటివి ఉన్నాయి. మరియు రిలేషన్షిప్స్లో కూడా ఈరోజు బ్రేకేజ్ ఎక్కువ ఉంది. మరి వాళ్ళ లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయాలి అంటే వీరి యొక్క స్పీచెస్ ద్వారా వారు ఎంతో ఆనందమైన జీవితాన్ని కూడా జీవిస్తూ ఉన్నారు. వారి యొక్క టీవీ షోస్ కూడా 2007లో అవేకనింగ్ విత్ బ్రహ్మకుమారీస్ అనే టీవీ షో ద్వారా వారందరికీ కూడా ఆన్సర్స్ ఇవ్వడం జరిగింది. సో అప్పటి నుంచి వారి యొక్క స్పీచెస్ అనేది మీ మీడియా ద్వారా అందరికీ కూడా వెళ్ళటం జరిగింది. సో వారు మన రాజమండ్రి రావటం మన అందరి యొక్క అదృష్టం. మరి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా అందరికీ మనవి చేస్తున్నాం. విశ్వవ్యాప్తంగా 149 దేశాల్లో స్థాపించబడినటువంటిది. భారతదేశంలో అంతర్జాతీయ ముఖ్య కేంద్రం మౌంట్ ఆబూ రాజస్థాన్లో ఉంది. ఇది ముఖ్యంగా స్త్రీలను అణగదొక్కినటువంటి సమయంలో పరమపిత పరమాత్మ శివుడే స్త్రీలకు గౌరవాన్ని ఇచ్చి వారి శిరస్సు పైన యజ్ఞ కలశాన్ని ఉంచి వారి ద్వారా ప్రత్యేకంగా భారతదేశాన్ని ఇన్ జనరల్ పూర్తి ప్రపంచాన్ని పావనంగా పవిత్రంగా చేసి స్వర్గంగా తయారు చేయటానికి ప్రజాపిత బ్రహ్మ అనేటువంటి నామకరణం చేయబడ్డ ఒక సాధారణ వృద్ధ మానవుడి యొక్క తనువు ద్వారా, అతని యొక్క ముఖారవిందం ద్వారా సత్యగీతా జ్ఞానాన్ని, సహజరాజయోగాన్ని బోధించి పవిత్రీకరించి ఈ మరుభూమిని దేవభూమిగా తయారు చేయటానికి పరమపిత పరమాత్ముడు అవతరించారు. గత వారం రోజులుగా రాజానగరం ప్రాంతాల్లో వణికిస్తున్న పెద్దపూరి జాడ మళ్లీ మండల పరిధిలోని భూపాలపట్నం ఎర్రపాలెంలు గ్రామంలో లభ్యమైంది. భూపాలపట్నంలో ఒక ఆవుపై దాడి చేసి చంపడంతో ఆ ప్రాంతాన్ని ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అధికారులతో కలిసి పరిశీలించారు. ఎర్రపాలెం గ్రామ పరిధిలోని పామాయిల్ తోటల్లో పులి పాదముద్రలు గుర్తించినట్లు అధికారులు నిర్ధారించారు. ఆయిల్ పామాయిల్ తోటల్లో పులి దాగి ఉండే అవకాశం ఉన్నందున 500 మీటర్ల పరిధిలోని రైతులు, కూలీలు, గ్రామస్తులు వెంటనే ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టాలని హెచ్చరించారు. పుణ్యక్షేత్రం గ్రామంలో దండోరా మైక్ ద్వారా ప్రజలకు పులి సంచారం విషయమై ప్రచారం చేపట్టాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశించారు. రెవెన్యూ పోలీసు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన కలెక్టర్ పులిని త్వరగా బంధించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని, ఒంటరిగా పొలాలు, తోటల్లోకి వెళ్లవద్దని సూచించారు. పులికి సంబంధించిన సమాచారాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకోవద్దని అధికారుల దృష్టికి తీసుకుని రావాలని కోరారు. ఎర్రంపాలెం గ్రామంలో 3 దూడలపై పులి దాడి జరగగా ఒక దూడను పాక్షికంగా తిన్నట్లు అధికారులు నిర్ధారించారని ఎమ్మెల్యే వివరించారు.
బాబు ఎక్కడ ఇప్పుడు మన ఊరు ఇలా తోటలు అంటానే తెలుగు భాష పరిరక్షణ కోసం ఎనలేని కృషి చేసిన మండలి వెంకటి కృష్ణారావు పేరుతో అంతర్జాతీయ తెలుగు కేంద్రం ఏర్పాటు చేయడం ఎంతో ఆనందకరమని రాజమహేంద్రవరం రూరల్ శాసన సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి పూర్వవైభవం తీసుకురావాలనే లక్ష్యంతో విశ్వవిద్యాలయ అంతర్గత రహదారుల అభివృద్ధికి 75 లక్షల రూపాయలు మంజూరు చేసినట్లు తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ ఆవరణలో సంగీతం, నృత్యం పరీక్షా కేంద్రాలు, మండలి వెంకట కృష్ణారావు అంతర్జాతీయ తెలుగు కేంద్రానికి సంబంధించిన విభాగాలను గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఉపకులపతి డాక్టర్ డి మునిరత్నం నాయుడుతో కలిసి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ సిఎస్ఆర్ నిధులు, దాతల సహకారంతో విశ్వవిద్యాలయాన్ని మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. మాతృభాష పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్రాథమిక విద్య మాతృభాషలోనే అందించాల్సిన అవసరం ఉందన్నారు. శ్రీశైలం పీఠాధిపతి ఎం శ్రీనివాస్, కూచిపూడి పీఠాధిపతి డాక్టర్ రవి బాలకృష్ణ, ప్రిన్సిపల్ వెంకటేశ్వరరావు, స్థానిక నాయకులు మత్శెట్టి ప్రసాద్, పండూరి అప్పారావు, సిహెచ్ కూర్మయ్య, సన్నిధానం శాస్త్రి, పలువురు రిటైర్డ్ అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. చేశారు కలెక్టర్ గారు. అప్పటికే ఆపాను. అప్పటికే అగ్రికల్చర్ కాలేజ్ ల్యాండ్ మనకి హ్యాండ్ ఓవర్ సార్. అది కోర్టు ఆర్డర్ రావడంతో నిడిగట్లకు మార్చేస్తాం. ఆ భూమి మనకి హ్యాండ్ ఓవర్ సార్. ఇది ఆపడం కుదిరేలాగా లేదు. నిన్న రివ్యూ అయ్యింది. నేను ఊరు నుంచి రావడంతో అదే పని ఏదో మీ అనుగ్రహం అదే సార్. అది ఇస్తే మనకు ఏంటంటే మనం 10 డిపార్ట్మెంట్ 10 బిల్డింగ్లు రావాలి సార్ ఇక్కడ. తెలుగు భాష కోసం విశేష కృషి చేసిన మండలి వెంకట కృష్ణారావు గారి పేరుతోటి అంతర్జాతీయ తెలుగు సంపదను కాపాడే లక్ష్యంతో ఏర్పాటైన సంస్థను ప్రారంభించడం ఉన్న అదృష్టంగా భావిస్తున్నాను. ఎవరైతే తెలుగు మాతృభాష కోసం కృషి చేస్తారో వారందరూ అభినందనీయులే. మాతృభాషలో విద్యాభ్యాసం జరగాలి. ఆ విధంగా మన సాహితీ, మన భాషను మనం కాపాడుకోవాలనే సాంప్రదాయాన్ని మనం నెరవేర్చడం కోసం నందమూరి తారక రామారావు గారు స్థాపించిన పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల, రాష్ట్ర విభజన వల్ల మనం నష్టపోయాం. రాష్ట్ర విభజన వల్ల ఆస్తులన్నీ తెలంగాణకి వెళ్ళిపోయి ఇప్పటికి కూడా క్లారిటీ రాని వల్ల మనం నష్టపోతున్నాం. అయినా కూడా మా అందరి కోరికను మన్నించి లోకేష్ గారు, చంద్రబాబు గారు నిర్ణయించి దీన్ని మళ్ళీ పునఃప్రారంభించాలని నిర్ణయం చేసి బీసీగా అనుభవజ్ఞులైన నాయుడు గారిని ఇక్కడ వైస్ చైర్మన్ చేశారు. అనేక ఇబ్బందులు ఉన్నాయి. ఏదో తాములాలు ఇచ్చాం, తను సామన్నట్టుగా సమస్యలు ఉన్నాయి. కష్టపడతా ఉన్నారు. అయినా దానికి మా సహకారం అందించాల్సిన ఏర్పాటు విషయంలో గత సంవత్సరం అంటే 2024 ఆగస్టు 5వ తేదీన సారు వాసు గారు, నేను ముగ్గురము అసెంబ్లీలో కూర్చొని దీని మీద ఇది ఇక్కడికే కావాలి అని చెప్పి 3 గంటల సేపు దీని మీద డిస్కస్ చేసి దీన్ని ఇక్కడే పెట్టేదానికి నోటు ఇమ్మని చెప్పి వస్తే ఆ నోటు బేస్ చేసుకొని మనకు 23/5/2025వ తేదీన పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం రాజమహేంద్రవరం ప్రధాన కేంద్రంగా ఆమోదిస్తూ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో ఇష్యూ చేసింది. పెద్దపులి సుమారు వారం రోజులుగా జిల్లాలో పలు ప్రాంతాలతో పాటు రాజమండ్రి సిటీకి అతి సమీపంలో సంచరిస్తుందని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాన భరత్ రామ్ కోరారు. దివాన్ చెరువు, శాటిలైట్ సిటీ, అక్కమ్మ తల్లి కొండ వద్ద
పులి సంచరించినట్లు నిర్ధారణ అయిందని, కొండ దాటితే శాటిలైట్ సిటీ ఎక్కువ జనాలు నివసించే ప్రదేశమని ప్రజలందరూ జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు ఆయన అక్కమ్మ తల్లికొండ ప్రాంతానికి విచ్చేసి అక్కడ విధులు నిర్వహిస్తున్న అటవీ శాఖ, పోలీస్ శాఖ అధికారులను పులి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పులిని త్వరగా బంధించే విధంగా ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. అత్యాధునిక పరికరాలు లేవని తెలుపక సాక్షాత్తు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అటవీ శాఖ కూడా మంత్రి అని అవి సిబ్బందికి అందుబాటులో లేకపోవటం విచారణకరమని భరత్ తెలిపారు. జనాలు నివసించే ప్రాంతాల్లోకి పులి ప్రవేశిస్తే ఆ ఊహే భయంకరంగా ఉంటుందని కనుక యుద్ధ ప్రాతిపదికన పులిని బంధించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పుడు స్థానికంగా రాజమహేంద్రవరానికి అతి సమీపంలో ఈ రోజున పెద్ద పులి సంచారం కనబడింది. నిన్న రాత్రి చూస్తే లాలా చెరువు అంటే ఇంకా రాజమండ్రి సిటీ కింద లెక్క. లాలా చెరువు దగ్గర ఎస్విపిసి కళ్యాణ మండపంలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేసింది. గోడ పెద్దగా ఉండడం వలన అది ఎక్కలేక ఎదురుగుండా ఉన్న జీడి మామిడి తోటలోకి జంప్ చేసింది. మరి అక్కడి నుంచి ఇవాళ రాజమండ్రికి జస్ట్ ఒక 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్న హోటల్లోకి మరి ఇక్కడికి పెద్ద పులి రావడం జరిగింది. ఇక్కడే ఫారెస్ట్ అధికారులు కానీ లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ముమ్మరంగా ఇక్కడ ఈ పులి సంచారం గురించి వెతుకులాట్లో ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజలందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుచేతనంటే ఈ అక్కమ్మ తల్లి గుడి ప్రాంతం అంటే ఇది కొండ ప్రాంతం. ఆ కొండ ప్రాంతం దగ్గరకు వచ్చింది మార్నింగ్ టైంలోని. ఆ కొండ దాటితే శాటిలైట్ సిటీ, అక్కడ ఎక్కువ జనావాసం ఉండే ప్రాంతము. మరి జిల్లా కలెక్టర్ గారికి కూడా తెలియపరిచే అంశం ఏంటంటే, మీరు ఆటోస్ ద్వారా కొంత మైక్ ఇది పెట్టి పిల్లల్ని ఎవరిని కూడా బయటికి పంపించకుండా ఇళ్లల్లోనే ఉంచే కార్యక్రమం చేయాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాల్సిందేనని కమిషనర్ రాహుల్ మీనా స్పష్టం చేశారు. కోకా భాస్కరమ్మ నగర్, మహాలక్ష్మి టెంపుల్ వీధి, మలీనా నగర్, ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్డు సహా పలు ప్రాంతాల్లో రహదారులు, డ్రైన్లను ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. నగరపాలక సంస్థ చేపట్టిన ప్రతి పనిలో నాణ్యతలో ఎలాంటి పరిస్థితుల్లో రాజీ పడరాదని ఈ సందర్భంగా కమిషనర్ పేర్కొన్నారు. పనులు జరుగు సమయంలో ట్రాఫిక్ అంతరాయం లేకుండా ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలన్నారు. అలాగే చేసిన పనులకు సంబంధించి బిల్లులను ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయాలని సూచించారు. కేటాయించిన నిధులు ఖర్చు చేయాలని స్పష్టం చేశారు. ఈ పర్యటనలో ఎస్సీ రీటా, ఎంహెచ్ఓ వినూత్న, డిఈ లోవరాజు, ఏఈ సత్యనారాయణ, ఇతర ఇంజనీరింగ్ సిబ్బంది ఉన్నారు. క్యాన్సర్ పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని డాక్టర్ హారిక ప్రియంవద అన్నారు. కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, ది పిఎంపి అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ క్యాన్సర్ అవగాహన దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. తిలక్ రోడ్ నుండి వీఎల్పురం మీదుగా మోరంపూడి వరకు మండల అధ్యక్షులు రెహమాన్ ఖాన్ సారథ్యంలో ఆదిత్య కాలేజీ యూత్ రెడ్ క్రాస్ విద్యార్థులు, పీఎంపీ సభ్యులు కలిసి అందరం ఏకమవుదాం, క్యాన్సర్ను అరికడదాం అని నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని స్థానిక మేక్సీ విజన్ కంటి హాస్పిటల్ వైద్యులు డాక్టర్ హారిక ప్రియంవద జెండా ఊపి ప్రారంభించారు. నేటి ఆహార నియమాలలో మార్పులు, ప్లాస్టిక్ వాడకం, ధూమపానం, మద్యపానం వల్ల ఎక్కువగా క్యాన్సర్ బారిన పడుతున్నారని అన్నారు. క్యాన్సర్ను ముందుగా గుర్తించాలంటే అవగాహన ముఖ్యమన్నారు. అనంతరం ఎఫ్కే ఫంక్షన్ హాల్లో అవగాహన సదస్సు జరిగింది. క్యాన్సర్తో పాటు కంటి వ్యాధులు, వాటిపై అవగాహన కల్పించారు. జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర మీడియా కన్వీనర్ బళ్ళా శ్రీనివాసరావు, కార్యదర్శి పి దేవానందం, మట్టా రమేష్ రెడ్డి, రెడ్ క్రాస్
జిల్లా కోశాధికారి డాక్టర్ జి మహాలక్ష్మి, ఆదిత్య కళాశాల ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ జి నాగేశ్వరరావు, కేఎస్ఎన్ రెడ్డి, బేబీ సరోజిని, బి శైలజ, ఎస్ లక్ష్మణరావు, కోలా లక్ష్మీనారాయణ, హీరా, రాజ్యలక్ష్మి, కె మాసరరాజు, పి వాసు, ఎన్ సత్యనారాయణ, ఎంఎస్ ప్రకాష్, ఎం జానకిరామయ్య పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచ క్యాన్సర్ అవగాహన దినోత్సవం సందర్భంగా బిఎంపీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి పూర్తి సహాయకారాలు అందించినటువంటి ఆదిత్య కాలేజీ యాజమాన్యానికి, అలాగే పూర్తి రెడ్ క్రాస్ సరిపోయింది. ఈరోజు ప్రపంచ క్యాన్సర్ అవగాహన దినోత్సవం సందర్భంగా బిఎంపీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి పూర్తి సహాయకారాలు అందించినటువంటి ఆదిత్య కాలేజీ యాజమాన్యానికి, అలాగే పూర్తి రెడ్ క్రాస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు కమిటీల నిర్మాణం కోసం వెంకట నగరం, తొర్రేడు, కాతేరు గ్రామాల నాయకులతో రాజమండ్రి రూరల్ మండల పార్టీ అధ్యక్షులు ఉప్పులూరి సత్యనారాయణ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్య అతిథిగా జిల్లా పార్టీ అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, పార్లమెంట్ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, రాష్ట్ర అధికార ప్రతినిధి యనమల నాగార్జున యాదవ్ హాజరయ్యారు. చెల్లుబోయిన మాట్లాడుతూ పార్టీని కింది స్థాయి నుంచి బలోపేతం చేయడానికి జగన్మోహన్ రెడ్డి పునాదుల నుంచి నిర్మాణాన్ని చేపట్టే విధంగా కార్యాచరణ రూపకల్పన చేశారని తెలిపారు. రాష్ట్ర కార్యదర్శులు నక్కా రాజబాబు, గోందేశి శ్రీనివాసులరెడ్డి, గిరిజాల బాబు, నక్కా నగేష్, చెల్లుబోయిన నరేన్, అంగాడ సత్యప్రియ, ఎజ్జు శ్రీనివాస్, కిరణ్, పెయ్యాల రాజేష్, తోర్రేడు గ్రామ అధ్యక్షులు చిట్టూరి శ్రీనివాస్, ఉప్పులూరి రాము, చెల్లంగి సత్యగిరి, ఆచంట మారుతీదేవి, చిట్టూరి వెంకట్రావు, దండమూడి అర్జున్రావు, ఏరుబండి వెంకట్రావు, సోడాదాసి రాహుల్ కుమార్, మెప్పెల్లి రాజు, మోతా రమేష్, ఎరుబండి సాయి, కొల్లి వెంకటరత్నం, పెనుమాక సునీల్, నక్కా ధన్రాజ్, రొంగల వెంకటేష్, వీణం దేవి, ఎండి మున్నీసా తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.